హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు సిఎస్సిలోనే ఒక 10 స్పెషలైజేషన్స్ వచ్చినాయండి. ఏ స్పెషలైజేషన్ ఎవరు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు అందరూ సిఎస్సి ఏఎంఎల్ కావాలి, సిఎస్సి ఏఎంఎల్ కావాలి. ఎందుకంటే మేము యూట్యూబ్లో పేపర్లో ఈ మధ్య ఎక్కువ వచ్చింది కదా, మళ్ళీ దాన్ని అందరూ సిఎస్సి ఏఎంఎల్ తీసుకోవాలనేటువంటిది కాకుండా మనం బ్రాంచ్ వైజ్గా ఎవరు ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మనకు పాత బ్రాంచెస్ అయినటువంటి సిఎస్సి అని ఐటీ కానీ 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది, సిఎస్సి డేటా సైన్స్ వచ్చింది, సిఎస్సి ఐఓటీ వచ్చింది, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వచ్చింది. ఇది 2021లో. 2022 వచ్చేసరికి మళ్ళీ ఏఐడిఎస్, ఏఎంఎల్, తర్వాత సిఎస్సి ఏఐ, తర్వాత సిఎస్సి ఐటీ, ఇట్లా మనకి డిఫరెంట్ బ్రాంచెస్ రావడం అనేది జరిగింది. ఇందులో ఏది మంచి బ్రాంచ్, ఏది చెడు బ్రాంచ్ అంటే దీంట్లో మంచి చెడులు ప్రసక్తే లేదండి. వాల్యూని బట్టి మనం తీసుకోవటం. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది. కాలేజీల్లో అయితే స్పెషలైజ్డ్ బ్రాంచెస్ మీద ఎక్కడ ప్లేస్మెంట్స్ ఇంతవరకు సిఎస్సి ఏఎంఎల్ చదివినంత మాత్రాన, సిఎస్సి డేటా సైన్స్ చదివినంత మాత్రాన ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఏమి ఇప్పటివరకు ఎవరికి దొరకలేదు. కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే బిలో 75% ఉంటారో వాళ్ళు బీటెక్ చదవదలుచుకుంటారో వాళ్ళందరికీ రామబాణం లాంటి సిఎస్సి బ్రాంచ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో మీరు పెట్టుకోండి. సిఎస్సి ఐఓటీ, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఐటీ. సిఎస్సి ఐఓటీ లేకపోతే ఐటీ. బీటెక్ కాలేజీలో చదివి బయట నుంచి ట్రైనింగ్ తీసుకొని మనం ఎంత ఎత్తుకైనా ఎదగలిగే అవకాశం ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. దీంట్లో మీరు ఎక్స్టర్నల్ ట్రైనింగ్స్ తీసుకుంటే మీరు వర్స్ట్ కాలేజ్ అయినా మంచి కాలేజ్ అయినా దాంతో సంబంధం లేకుండా మీకు మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగినా జరగకపోయినా దాంతో సంబంధం లేకుండా ఓపెన్ మార్కెట్లో జాబ్స్ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద మాత్రమే ఆధారపడి తీసుకోవాల్సినటువంటి బ్రాంచెస్ వచ్చేసి, అంటే మంచి కాలేజీలో రావాలి, మీరు మంచి పర్సంటేజ్ హోల్డర్స్ అయి ఉండాలి. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తీసుకోవాల్సినటువంటి బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్. ఇవి బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు ఉండవండి. ఏ కాడికి క్యాంపస్లోనే ప్లేస్ అవ్వాలి. ఇంకా కొంతమంది ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలో సిఎస్సి ఫుల్ స్టాక్ అని పెట్టారు. ఇది 100% ఎంప్లాయబిలిటీ ఉన్నటువంటి బ్రాంచ్ అండి. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే మాత్రం దీన్ని తీసుకొని చదువుకోండి. ఇంకా కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే ఈ ఏఎంఎల్లో ఉన్నటువంటి వేరియేషన్స్లో ఏది మంచిది. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. సిఎస్సి ఏఎంఎల్ వర్సెస్ ఏఐడిఎస్ అండ్ ఏఎంఎల్ అని సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో అది చూద్దాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఏఎంఎల్ తీసుకోవచ్చు, ఏఐడిఎస్ తీసుకోవచ్చు. కొన్ని దగ్గర వచ్చేసి సిఎస్సి ఏఐడిఎస్ కూడా ఉంది. అదేనా సిఎస్సి ఏఎంఎల్ అని అంతా ఒకటేనండి, పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఇట్లా మనకి సిఎస్సిలో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్. ఇంకా సిఎస్సి వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు, పెద్ద వేరియేషన్ ఏం లేదు. సిఎస్సికి ఐటీకి డిఫరెన్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసాం. సిఎస్సి డెవలప్మెంటల్ యాక్టివిటీ, డెవలప్మెంట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ గురించి వస్తుంది. ఐటీ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటే అప్లికేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ మీద మనం ఐటీలో ఎక్కువ చదువుకుంటాం. ఏ బ్రాంచ్ అయినా 70-75% సేమ్ సిలబస్ ఉంటుందండి. ఒక 30% అడిషనల్ ఉంటుంది ఈ యొక్క స్పెషలైజేషన్ రిలేటెడ్గా. కాబట్టి మీరు టూ మచ్గా నేరేజ్ చేసుకొని ఏఎంఎల్ తప్ప నేను ఇంకోటి చదవను, లేకపోతే జనరల్ సిఎస్ తప్ప ఇట్లాంటివన్నీ మీకు డబ్బులు ఎక్కువైపోయిన తర్వాత దాన్ని ఏమంటారు, ఏదో ఆలోచన అన్నట్టు. అట్లా ఏముండదు. బ్రాంచ్ ఏదైనా సిఎస్సి ఫ్యామిలీలో వచ్చేటువంటి అన్ని కంపెనీస్ అందరినీ పిలుస్తాయి. మీ పెర్ఫార్మెన్స్ చూసి, మీ ప్రాజెక్టులు చూసి తీసుకుంటాయి తప్ప మీ తోకలను చూసి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇండియాలో అందరూ ఇంకా అంత నేరో అవ్వలేదు మార్కెట్. బహుశా మీ బ్యాచెస్ ఒక 5-6 బ్యాచ్లు అయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే నేరో చేసి పర్టికులర్గా ఈ యొక్క స్పెషలైజేషన్ బేస్ మీద ప్లేస్మెంట్స్ అవ్వడం అనేది ప్రస్తుతానికి జరిగే అవకాశం లేదు. కాబట్టి ఏ బ్రాంచ్ దొరికినా సిఎస్సిలో తీసుకొని చదువుకోవడం తప్ప అనవసరంగా ఇప్పుడు ఒక దగ్గర ఐటీ సీట్ వచ్చిందండి, నాకు ఏఎంఎల్ సీట్ కావాలని ఆడ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ని ఎగ్జామ్ పెట్టుకుని వచ్చి చదవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.